హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా రేషన్ దుకాణాల్లో చాలా వాటిల్లో అయితే పడేసి జాబ్స్ అయితే పడుతున్నాయి, రేషన్ డీలర్ జాబ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఒక కొత్త రేషన్ డీలర్ జాబ్తో అయితే వచ్చేసాను. అదేంటో క్లియర్గా చూసే ముందు ఇంకెవరైనా మంచోళ్ళ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా చూసేయండి. వీడియో సెక్షన్ కనుక వెళ్ళినట్లయితే చాలా రకాల జెన్యూన్ అప్డేటెడ్స్తో అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా కిందకు వచ్చినట్లయితే మీకు ఎన్నో రకాల జాబ్స్, పర్మనెంట్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అయితే కనిపిస్తాయి. వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా షార్ట్స్ రూపంలో మేమైతే పెడుతూ ఉంటాము. ఈ నోటిఫికేషన్స్ కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ కమ్యూనిటీ పోస్టుల ద్వారా ఇంపార్టెంట్ అప్డేట్స్ పెడుతూ ఉంటాము, వీటిని కూడా చెక్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఏ డిస్టిక్ నుంచి వచ్చిందో మీకు ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి వెంటనే చెప్పేస్తున్నాను. ఇది శ్రీకాకుళం డివిజన్లో కింద గ్రామములో ఖాళీగా ఏర్పడిన చౌకధరల దుకాణాలకు శాశ్వత ప్రాతిపదికపై భర్తీ చేయుటకు అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరుచున్నది. అని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చౌకధరల దుకాణము డీలర్ పదవి. సో ఇది పర్మనెంట్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. శాశ్వత ప్రాతిపదికపై అంటే పర్మనెంట్ లాగా. సో పర్మనెంట్ జాబ్స్ అన్నట్టు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దుకాణాల సంఖ్య, ఇది కారణం. సో ఇక్కడ గ్రామం పేరు, తర్వాత రోస్టర్ పాయింట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, మీ గ్రామం పేరు అయితే ఇచ్చారు. పక్కన కొంతమంది మరణం వల్ల, కొంతమంది రాజీనామా, కొత్తగా ఏర్పడిన చౌకధర దుకాణము, ఎవరెవరిని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు, ఓసీ ఉమెన్, ఓసీ జనరల్ వాళ్ళు, ఏ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ఆ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ తేదీ అయితే వచ్చేసి 2/1/2025. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ 23/1/2025. హాల్ టికెట్ జారీ చేయ తేదీ 31. రాత పరీక్ష జరుగు తేదీ 5/2/2025. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ శ్రీకాకుళం నందు అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ అయితే వచ్చేసి 9/2/2025. అలాగే మీకు ఇంటర్వ్యూ జరిగే ప్లేస్ కూడా రెవెన్యూ డివిజన్ అధికారి వారి కార్యాలయం శ్రీకాకుళం. సో ఇది కూడా ఇంటర్వ్యూ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ కూడా మళ్ళీ ఫిబ్రవరి మంత్లో కల్లా మీకు అయితే తెలియజేయచ్చు ఫ్రెండ్స్. మీరు సెలెక్ట్ అయ్యారా రేషన్ డీలర్కి అని చెప్పేసి క్లియర్గా సెలెక్ట్ చేసేస్తారు. అర్హత అయితే వచ్చేసి ఏదైనా నిరుద్యోగ వ్యక్తి, స్థానిక సంస్థలు, ఎస్జీహెచ్ మహిళలు, సహకార సంఘాలు, గిరిజన సహకార సంఘాల చౌకధరల దుకాణంలో నిర్వహించుటకు అర్హులు. కేటాయించబడిన షెడ్యూల్ చేయబడిన వస్తువులకు డీడీ రూపేణా ప్రభుత్వానికి చెల్లించుటకు దరఖాస్తుదారుడు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు. కనీస సాధారణ విద్యార్హత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత పరిగణించబడుతుంది. అంటే మీరు ఇంటర్మీడియట్ చేసి అయితే ఉండాలి. కనీస సాధారణ విద్యత కలిగిన అభ్యర్థి ఎవరూ దరఖాస్తు చేయని ఎడల బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వహించిన పరీక్షలో విఫలమైన అర్హులను ఖాళీగా, అంటే ఒకవేళ ఫస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ వీళ్ళు ఎవ్వరూ రాలేదు అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు 18 నుంచి 48 సంవత్సరాలు అయితే దాటైతే ఉండకూడదు. నివాసం అయితే వచ్చేసి చౌకధరల దుకాణము ఉన్న గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ పరిధిలోనే అభ్యర్థి నివాసంగా ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్రాధాన్యత మరియు దుకాణం ఉన్న రెవెన్యూ గ్రామాలు లేదా కుగ్రామంలో నివసించే వారి, దుకాణం ఉన్న మున్సిపాలిటీల వార్డులో నివసించే వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సో స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు చెందిన వారు దరఖాస్తు చేస్తే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇలా కొన్ని ప్రాధాన్యతలు అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి మీకు ఏమైనా ఎలిజిబుల్ అవుతుందా లేదా అనేసి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే 23/1/2020 సాయంత్రం 5 గంటల లోపు అర్హత కలిగిన మరియు ఆసక్తి కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు శ్రీయుత రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ ఆవరణ శ్రీకాకుళం వారికి దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తు ఫారంను సంబంధిత సచివాలయం నుండి లేదా సంబంధిత తహసీల్దార్ వారి కార్యాలయం నుండి లేదా సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారి వారి కార్యాలయం శ్రీకాకుళం నందుగాను ఉచితంగా పొందవచ్చు. మీ తహసీల్దార్ కార్యాలయం, రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయానికి వెళ్ళేసి అప్లికేషన్ అయితే అడగండి, వాళ్ళు అయితే ఇస్తారు. ఆ దరఖాస్తు ఎందుగల అన్ని వివరములు పూరించి గెజిటెడ్ అధికారిచే అటెస్టేషన్ చేసి అన్ని ధ్రువపత్రాలు జత చేయాలి. గెజిటెడ్ ఆఫీసర్ అయితే ఉండాలి ఫ్రెండ్స్, కంపల్సరీగా సిగ్నేచర్ ఉండాలి. దరఖాస్తుతో పాటుగా ఎంపిక ప్రక్రియ కొరకు నిర్ణీత రుసుము, అంటే మీరు ఫీ చెల్లించాలి. 600 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ఎవరి పేరుని అంటే రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీకాకుళం పేరుని చెల్లించి 3 పాస్పోర్ట్ కలర్ సైజ్ ఫోటోలు, వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫాము అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి జత చేసిన ఈ కింది అడ్రస్కు దరఖాస్తు కవర్పై రేషన్ డిపో డీలర్ నియామకం కొరకు దరఖాస్తు అని రాస్తూ రేషన్ డిపో నెంబర్ అయితే ఇవ్వాలి. డీలర్ నియమనకు దరఖాస్తు చేయబడుతుందని తెలపవలను. సో చిరునామా అయితే వచ్చేసి రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం శ్రీకాకుళం, ఈ అడ్రస్కి పంపించాలి. సో ఎవరైతే 600 రూపీస్ డీడీ కట్టలేదో వాళ్ళైతే వచ్చేసి రిజెక్ట్ చేస్తామని అయితే క్లియర్గా చెప్తున్నారు. పై ప్రకటించిన ఖాళీ అయిన దుకాణాలకు సంబంధించి ఏదైనా కోర్టులో అప్పీల్ లేదా కేసు నడుస్తున్నా. సో ఇదంతా నార్మల్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి చదవండి మీరు కూడా. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇది అప్లికేషన్ చౌకధరణ
చౌకధరలు దుకాణ డీలర్గా నియమం కొరకు దరఖాస్తు అని క్లియర్గా అయితే ఇచ్చారు. దరఖాస్తు యొక్క వివరాలు, సర్కిల్, మండల పేరు, చౌకధర నెంబరు, అలాగే గ్రామ వార్డు, కేటాయించిన రోస్టర్ పాయింట్ ఏంటి, ఏరియా పేరు, దరఖాస్తుని వివరాలు, సో పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇక విద్యార్హత ఏంటి, పదవి విరమణ చెందిన సైనికుడి యొక్క వితంతువై ఉన్నారా లేదా వికలాంగుల, అభ్యర్థి కులము, దరఖాస్తుని ఇతర వివరాలు ఉన్నాయి అవి ఫిల్ చేయండి. వయసు ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం ఏవంటే అవి పెట్టండి. స్థలం, తేదీ, అభ్యర్థి సంతకం, అలాగే డీడీ 600 రూపీస్ పెట్టి తీసి డీడీని, ఈ అప్లికేషన్, ఈ ఫామ్ని, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని అన్నీ కలిపి వీళ్ళు చెప్పిన అడ్రస్కి అయితే పంపించాలి. సో లాస్ట్ డేట్ లోపల 23/1/2025 లోపల పంపించాలి ఈ అడ్రస్కి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అప్లై అయితే చేసుకోవాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే ఈ డివిజన్కి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తెలియచేయండి. తప్పకుండా తెలిసిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకుంటారు, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. కనీసం ఒక 50 లైక్స్ అన్నా కొట్టండి ఫ్రెండ్స్, మాకు కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.